దేవుడు మనకు ఒక ప్రామిస్ చేసినప్పుడు, ఇదిగో పలానా స్థితిలో నేను నిలవబెడతాను, పలానా చోటికి నేను నడిపిస్తాను, పలానా అని దేవుడు మనకి ప్రామిస్ చేసినప్పుడు, దాంట్లో మెయిన్ మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసము, నమ్మకం, ట్రస్ట్. ఇవి ఎప్పుడైతే మనం బిల్డ్ చేసుకుంటామో ఆ ట్రస్ట్, నమ్మకం అనేది తప్పక మనం అక్కడ ఎంత పెద్ద సమస్య ఉన్నా, అసలు ఇది ఇంపాసిబుల్ అని అనిపించినా, దేవుడి మాటను బట్టి దేవుడు చెప్పాడు చేస్తాడన్న ఒక్క నమ్మకం నీలో ఉంటే చాలు, నువ్వు ఈ భూలోకాన్ని జయించగలవు. మరి మోషే ఏం చేశాడు అని చాలామంది ప్రధానుల్ని ఎన్నుకొని వారిలో కాలేబు మరియు యెహోషువ ఉన్నారు. అందరినీ కనాన్ దేశానికి పంపించాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి అక్కడ పొలం ఏంటి, పాడి ఏంటి, పంటలేంటి, ఆ మనుషులు ఎలా ఉన్నారు అన్నీ కనుక్కొని రమ్మని పంపిస్తే అందులో ఒక 2 మెంబర్స్ మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. మిగతా అంతా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ నెగిటివ్ రిపోర్ట్ ఎలా ఉందంటే ప్రజల్ని తప్పు త్రోవ పట్టించి మోషే అహరోనులకు విరుద్ధంగా వారు పోగయ్యే పర్స్పెక్టివ్లో ఉంది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వారు అది దేవుడు మనకు అబద్ధం చెప్పాడు, మనకు అసలు అది దొరకదు అన్నట్లు ఇంకొక ఆస్పెక్ట్లో వారు ప్రజల్ని భయాందోళనకి గురి చేశారు. ప్రజలు తిరగబడేలాగా వారు రిపోర్ట్ ఇచ్చారు. కానీ నూను కుమారుడైన యెహోషువ మరియు కాలేబు ఏం చెప్పారు తెలుసా? అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు అక్కడ మీరు అలా మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? నిజంగా దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మనకు ఆయన ఇస్తాడు. ఆ దేశం చాలా మంచి దేశం. ఆ జనులను మనము తరిమి కొట్టేస్తాము అని చెప్పేసి చాలా ప్రామిసింగ్గా వారిద్దరు చెప్పారు. కానీ ఆ మిగతా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన వారు ఏం చెప్పారంటే వారి దృష్టికి మేము మిడతల్లా ఉన్నాము, మమ్మల్ని చంపేస్తారని చెప్పేశారు. కానీ వీరిద్దరు ఏం చెప్పారు, వారిని మనం ఈజీగా పంపించేస్తాము, మనము ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము, దేవునిలో మనం ఉంటే ఆయన మన యందు ఆనందిస్తే తప్పక ఆ దేశంలోకి వెళ్తాము అని వారిరువురు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఆ రిపోర్ట్ని పట్టుకొని మనం ఎవరు దేవునితో ఉన్నారు అంటే నూను కుమారుడైన యెహోషువ మరియు కాలేబు. మరి ఈ ఇద్దరు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చూసిన దేశం ఒకటే, చూసిన మనుషులు ఒకటే, వారు ఆ ల్యాండ్ అంతా వారిరువురు ఒకే ల్యాండ్ని చూశారు. కానీ వారు ఇచ్చిన రిపోర్ట్, వారు చూసిన నేత్రాలు, వారైతే అక్కడ ఒక అబ్స్టెకల్ ఉంది అన్నట్లు చూశారు మిగతా ప్రధానులు. కానీ వీరిరువురు మాత్రం అక్కడ దేవుడు చెప్పాడు అన్న విశ్వాసంతో, దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో, దేవుడు ఇస్తాడు అని వాగ్దానం చేశాడన్న విశ్వాసంతో, విశ్వాస నేత్రాలతో వారు చూసి అక్కడ వారు జయాన్ని పొందుకున్నారు. ఆ ఫర్దర్గా మనం చూస్తే వారిరువురికే దక్కుతుంది. వారికి, వారి సంతానానికి మాత్రమే కనాన్ దేశానికి వెళ్ళే అర్హత వారు పొందుకుంటారు. మిగతా వారందరూ నశించిపోతారు. మరి నీవు కూడా నీకు ఇచ్చిన ప్రామిస్ని నువ్వు ఎలా చూస్తున్నావు? అక్కడ ఆ ప్రామిస్ నెరవేరడానికి 1% స్కోప్ కూడా లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ అక్కడున్న మనుషులనో, ప్రాబ్లమ్స్నో, లేకపోతే అక్కడున్న అబ్స్టకల్స్నో నువ్వు చూడకూడదు. కానీ విశ్వాస నేత్రాలతో దేవుని మీద నమ్మకంతో ఎప్పుడైతే చూస్తావో నీవు కూడా ఇలా పాజిటివ్ రిపోర్ట్ ఇస్తావు, ఇలా పాజిటివ్గా మాట్లాడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, శాపాన్ని నువ్వు తప్పించుకోగలుగుతావు. నీవు కూడా ఎప్పుడైతే ఇదిగో ఈ మనిషి ఉన్నాడా, నాకు ఆ ప్రమోషన్ రాకుండా ఈ మనిషి ఉన్నాడా, ఈయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తియా, లేకపోతే ఈయనకి చాలా కోపం ఎక్కువ, లేకపోతే ఈయన సైన్ చేయడా, లేకపోతే ఈయనకి నేనంటే పడదా అనే అవన్నీ నువ్వు ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుడు చెప్పాడు ఆయన ఎలా అయినా చేస్తాడు. ఇదిగో పలానా ప్రదేశానికి దేవుడు నన్ను నడిపిస్తానన్నాడు. ఎన్ని అబ్స్టకల్స్ ఉన్నా, ఎన్ని పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడు చెప్పాడు నడిపిస్తాడు. అక్కడ నేను చేయవలసింది దేవునికి నమ్మకంగా బ్రతకడం అన్న ఈ పర్స్పెక్టివ్లో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపడనివ్వడు. కనుక ఎప్పుడు నీ హోప్ ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. నీ ప్రజల మీదో, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వారి మీదో, ఎవరు నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారులే, వాళ్ళు హెల్ప్ చేస్తారులే అన్న హోప్ తీసేసి ఒక్క దేవుడే నాకు హెల్ప్ చేయగలన్న హోప్ నువ్వు పెట్టుకోగలిగితే తప్పక నీ గమ్యానికి చేరుతావు, తప్పక నీ దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు, తప్పక నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, తప్పక నువ్వు పొందుకున్న ప్రామిస్ని 100 times నువ్వు స్వాధీనపరుచుకొని సంతోషంగా ఉంటావు. ఆమేన్.